ఈరోజైతే మా హస్బెండ్ బుజ్జమ్మ ప్లీజ్ నా కోసం చికెన్ చేయవా అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి తీసుకొని రా చేస్తానని చెప్పేసి అంటే తీసుకొని వచ్చారు. ఇప్పుడు నా స్టైల్లో చికెన్ ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇలా బ్యాచిలర్స్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ వేలో నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం రెడీ చేస్తున్నా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా స్టార్ట్ చేయాలి వంట చేయడం. నాకైతే చికెన్ ఒక్కటే నచ్చుతుంది, కానీ మా హస్బెండ్ ఏంటంటే అందులో బంగాళదుంపలు వేయి బాగుంటుంది అని చెప్పి తనే ఇంకా ఉడకబెట్టేసుకున్నారు, నేను ఎక్కడ వేయనా అని చెప్పేసి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా ఏం చేస్తాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఫ్రై చేసేయండి. నెక్స్ట్ కరివేపాకు మర్చిపోయాను, సో కరివేపాకు అది కూడా వేసేసి ఫుల్గా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు, బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ కాదు, గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. సో తర్వాత టమాటోస్ అవి కొంచెం ఉడకడానికి ఉప్పు వేస్తున్నా. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించడం వల్ల మీకు అది వెంటనే వేసేసినట్టుగా కనిపిస్తుంది కదా. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంది, షార్ట్ పెడదాం అనుకున్నాను కాబట్టి సో లెంత్ సరిపోదు కదా అని చెప్పేసి ఇంత ఫాస్ట్లో పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ని కొంచెం హైలోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది హైలో ఫ్రై చేయడం వలన. నెక్స్ట్ అయితే కారం వేయాలి. నా కారం అయితే ఇది వచ్చేసి మనకి మా అమ్మమ్మతో చేయిస్తామన్నమాట. కారము చాలా బాగా చేస్తారు. అంటే దీంట్లో మసాలాలు, ఇంకా ధనియాలు ఇవన్నీ ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ వేస్తారు. సో మేము ఎక్స్ట్రా ఇంకా ఏమి యాడ్ చేసుకొని అవసరం లేదు. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఇవన్నీ మళ్ళీ నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయను. ఓన్లీ కారం అయితే నాకు సరిపోతుంది, ఎందుకంటే అన్ని మసాలాలు ఇందులోనే ఉంటాయి కాబట్టి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. ఎవరైనా అలా చేసుకుంటారా కారం? చేసినట్లయితే కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ అయితే కారం వేసాను కదా, కొంచెం సాల్ట్ కూడా సరిపోయేంత వేసుకొని ఇంకా అలా ఉడికించాలి. కొంచెం ఫ్రై చేసుకుంటే అలాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్కకి బాగా పట్టేస్తుంది అనమాట అదంతా. నెక్స్ట్ మనం కొంచెం సిమ్లో పెట్టుకొని వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకా అంటే ఈజీగా అయిపోయే వే అనమాట ఇది. నేనైతే సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టాక మూత పెట్టేసి ఇంకా ఉడికించాలి. నెక్స్ట్ ఆలు అయితే యాడ్ చేస్తున్నా ఇక్కడ. అది కొంచెం థిక్ గ్రేవీలో వచ్చిన తర్వాత అది వేసేసి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి అంత మనకి అవసరం లేదు, జస్ట్ మసాలా పడితే సరిపోతుంది. ఇక్కడైతే నేను చికెన్ మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ అలా ఉంచి నెక్స్ట్ మనం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా మరి మన టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది.